కామెంట్లు వస్తూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే నేను ఎక్కడ ముందుకెళ్తా? నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, ఈ రెండే నాకు ఇంపార్టెంట్. అలాగే ఎనీ పర్సన్ మనం ఆనెస్ట్గా నిజాయితీగా ముందుకెళ్తున్నప్పుడు దేని గురించి ఆలోచించవద్దు. మళ్ళీ మా సినిమాలే మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతాయి? మా సినిమా రైట్ సినిమా మీకు ప్రేక్షకులకు అందించినప్పుడే మాట్లాడతాయి. మేము ఫెయిల్యూర్ తీసినప్పుడు మాకు పడుతూనే ఉంటాయి. పోనీ 100కి 100 ఏ స్టార్ హీరో దగ్గర నుంచి మనం చూసుకుంటా వద్దాం హిస్టరీ, ఎవరు 100% సక్సెస్లు ఇక్కడ ఇవ్వలేరు. ఎగ్జాంపుల్ నేను మన మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఖుషీ టు గబ్బర్ సింగ్ 10 years పీరియడ్లో ఒక జల్సా, ఒక గుడ్ ఫీలింగ్ వచ్చింది. 10 years కానీ ఆయన స్టార్ ఇమేజ్ ఇంత కూడా కదలలే. ఎందుకు? వెయిటింగ్. ఎప్పుడో ఒక మంచి సినిమా వస్తుంది, ఎప్పుడో ఒకటి. హీరోలకైతే అసలు ఏమీ కాదు నా లెక్కన. వాళ్ళు ఒకరోజు కొడతారు, మళ్ళీ వెళ్తారు, కొడతారు, వెళ్తారు, పడతారు, లేస్తారు. వాళ్ళకు సమస్య కాదు, మాకు డేంజర్. డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి డేంజర్. సినిమాలు ఫ్లాప్ వచ్చినాయనుకో నా డబ్బు పోతూ ఉంటుంది, నేను నిలదొక్కుకోవడం కష్టం. డైరెక్టర్లకు ఫ్లాప్లు వచ్చిన 3వ సినిమా తర్వాత డైరెక్టర్ని ఎంకరేజ్ చేయరు. కానీ హీరోలకు ఏమీ కాదు. సో ఈజ్ గుడ్ హార్ట్ కాబట్టి నేను నెక్స్ట్ కంటిన్యూ అవుతున్నాను. ఒక జర్నీ చేస్తే కానీ అర్థం కాదు. విజయ్ రాజుగారు లైటర్ నోట్ లో ఒక విషయం. సో విజయ్ విల్ టేక్ నెక్స్ట్ క్వశ్చన్. రాజుగారు లైటర్ నోట్ లో ఒక కాంప్లిమెంటో కంప్లైంట్ ఏదో అనుకోండి. మొన్న ఆశిష్ ప్రెస్ మీట్ జరిగింది. అక్కడ మా వాళ్ళు అందరూ అన్నారు బొమ్మరిల్లు డాడీ లాగా ఆశిష్ని మాట్లాడినవ్వకుండా మీరే మాట్లాడేస్తున్నారు. ఇక్కడ విజయ్ కూడా మీరే బొమ్మరిల్లు డాడీ అయిపోతే ఎలాగా? అంటే బొమ్మరిల్లు డాడీ అని కాదు, నేను ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక హెల్దీ, అంటే అవి ఏమవుతున్నాయంటే అవి చిన్న విషయమేనండి. చిన్నది ఏదో మాట్లాడుతున్నప్పుడు ఒక్క రాంగు పదము దొర్లినా ఇదంతా పక్కకి వెళ్ళిపోయి ఆ 1%. మా సినిమాలో బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది, బామ్మ చెప్పే డైలాగ్, 99 మంచి పనులు చేసినవి మర్చిపోతారమ్మా, ఒక్కటి తప్పు చేస్తే వాడికి ప్రాబ్లం వస్తుంది అని. ఈజ్ క్యారెక్టర్ 99 అమ్మాయితోనే చెప్తుంది. 99 మంచి పనులు చేసి గుర్తుపెట్టరు, ఒక్క చిన్న తప్పు, బట్ అదే పట్టేసుకొని ఎమోషన్ అవుతాము, అన్నీ అవుతాము. సో మన లైఫ్ కూడా అంతే. మేము 99 మంచి ఇచ్చినా గుర్తుపెట్టుకోరు, దీంట్లోకి వెళ్ళి ఒక్క రాంగ్ వర్డ్ వెళ్తే ఆహా ఇప్పుడు అదే పైకి వెళ్ళిపోయి, ఈరోజు సొసైటీ అలా ఉంది, అదే పైకి వెళ్ళిపోయి దాన్నే హెడ్లైన్స్. మీరు పెట్టే మీ ద్వారా వెళ్ళేది ఏది ఉన్నా అదే హెడ్లైన్ అవుతుంది, దాని మీద వెళ్తుంది. అరే 99% గంటన్నర మాట్లాడింది ఏముండదు, ఆ 1 minute అది భయం నాకు. సో నేను ఎందుకంటే మాకు మాట్లాడేటప్పుడు తెలియదు, ఫ్లోలో వెళ్ళిపోద్ది, దాన్ని జాగ్రత్త పడడం కోసం నేను ట్రై చేస్తున్నాను తప్పితే నేను బొమ్మరిల్లు ఫాదర్ లాగా వింటే వాళ్ళు వింటారా? ఇప్పుడు వాళ్ళు గ్రో అవుతున్న వాళ్ళు, గ్రో అయిన వాళ్ళు అసలు వినరు. ఓకే రాజుగారు, మీరు ఇందాక హెడ్లైన్స్ గురించి మాట్లాడారు. సో మీ లైఫ్లో ఒక హెడ్లైన్ పెట్టాలంటే మీ మీద యాజ్ అ ఫ్యామిలీ స్టార్ హెడ్లైన్, మీ ఫ్యామిలీలో ఒకవేళ మీ కూతురు పెట్టారనుకోండి, ఏ హెడ్లైన్ పెడుతుంటాను? మా ఇంట్లో నాకు ఒకటి ఉంది, ప్రాబ్లమెటిక్ మ్యాన్, ప్రాబ్లం సాల్వ్ చేసే మ్యాన్. కూల్. ఇంకొకటి, ఎప్పుడు చూసినా ఒక ఎనర్జెటిక్ ఫామ్లో ఉంటారు మీరు. అంటే మీరు అన్నారు ప్రొడ్యూసర్కి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇంకా ఉంటాయి కదా కొన్ని